వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి. తాకట రాయి అహల్యగా మారిందంట. ఈ రోజు ఈ రాముడి రాకతో we all again started breathing that fresh air as the air around us is filled with the fragrance of your presence, sir. We all truly and madly missed you, and we are so grateful to you that you are here. And Vamshi garu చాలా స్పెషల్ థ్యాంక్స్ అండి. మీరు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ మా విజయిజం ఛానల్ తరపున, మా టీమ్ మహా ఛానల్ తరపున విచ్చేసినందుకు, అలాగే రవి గారు, అలాగే సిరాశ్రీ గారు, అలాగే విశేష్ గారు, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా మా విజయిజం టీం తరపున, ఫైట్ మహా తరపున స్పెషల్ థ్యాంక్స్ అండి.
సాంగ్ వచ్చింది కదా, రంగీలాలో సాంగ్, అది మేఘన పాడింది. ఎందుకు అంటే రాము గారు నాకు ఇన్స్పిరేషన్. జనమందరిలో మనం ఒకటి స్పెషల్గా ఉండాలి, అందులో గుంపులో ఉండకూడదు అని చెప్పింది. అంటే ఆ లైన్ లో ప్రతి లైన్ కూడా ఆ సాంగ్ లో రఘు గారి క్యారెక్టర్ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. అందుకే ఆ సాంగ్తో స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఫైట్ మహా టీజర్తో స్టార్ట్ అవుతుంది. Ramu garu, we cordially invite you to grace the stage with your magical charm and powerful presence to launch the teaser. Anand garu, Sivaraj garu, we cordially invite you. Okay, Fight Maha teaser launch. నా పేరు మహా. నేను డిపార్ట్మెంట్లో స్కెచ్ ఆర్టిస్ట్గా వర్క్ చేస్తున్నాను. నాకు నిద్రలో నడిచే అలవాటు ఉంది. ఎప్పుడు ఎక్కడ లెగుస్తానో నాకే తెలియదు. నా లైఫ్లో ఇదే పెద్ద ప్రాబ్లం. కానీ నిద్రలో నడిచే అలవాటు ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళకొచ్చిన కలను వాళ్ళకి తెలియకుండానే నిద్రలో నడుస్తూ అప్లై చేస్తూ ఉంటారు. కొందరు మర్డర్ చేస్తూ ఉంటారు, ఇంకొందరు సూసైడ్ చేసుకుంటారు. అవి నాకేం జరిగింది? నా గురించి మీకు నిజం చెప్పాలి. ఒకరోజు ఆ నిద్రలో నువ్వేంటి ఈ టైంలో? ఆ మర్డర్ స్కెచ్ నేనే వేయాల్సి వస్తే నాకు నువ్వు వద్దు, నీకంటే అందమైన అమ్మాయి కావాలి. సుబ్బరాజు గారు ఈ మూవీ ప్రొడ్యూసర్ మనతో ఉన్నారు. సో ఆయన్ని ఈ మూవీ గురించి ఆయన ఎక్స్పీరియన్సెస్ మనతో షేర్ చేసుకోమని అడుగుతున్నాము. సుబ్బరాజు గారు, మీరు యాజ్ అ ప్రొడ్యూసర్ చాలా స్టోరీస్ వింటూ ఉంటారు కదా. సో అన్ని స్టోరీస్లోకి ఫైట్ మహాని ఎందుకు చూస్ చేసుకోవాలనిపించింది? వాట్ లిటరలీ ఇన్స్పైర్డ్ యూ టు చూస్ దిస్ మూవీ? ఈ స్టోరీకి ముఖ్యంగా ఆనంద్ చెప్పాడు ఫస్ట్. చెప్పినప్పుడు మాకు చాలా ఇంప్రెస్ అయింది. అలాగే మా కజిన్ కుమార్ రాజు ఆయన నేను విన్నాం. ఆయనకి కూడా బాగా నచ్చి ఆయనకు కూడా ఇన్వాల్వ్ అయ్యి మా సినిమా చేశాను. ఇది కథపరంగా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది? కథపరంగానే చేశాడు, చెప్పినట్టు తీసాడు. అది కూడా జరిగింది. ఈ షూటింగ్ అంతా కూడా ఎక్కడ జరిగింది సుబ్బరాజు గారు? హైదరాబాద్, కేరళ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈ మూవీ డైరెక్టర్ ఆనంద్ చంద్ర గారు మన మధ్య ఉన్నారు. అసలు ఫైట్ మహా ఈ టైటిల్ వింటేనే ఒక జెన్జీ టైటిల్ గా ఉంది. ఈ టైటిల్ ని చూస్ చేసుకోవడానికి కారణం ఏంటో మాకు చెప్తారా? హాయ్ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సార్. అండ్ ముఖ్యంగా వంశీ గారు, థ్రిల్లర్ సినిమాలో ఎక్స్పర్ట్ వంశీ గారు రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది సార్. అది థ్రిల్లర్ సార్, మీరు అదే నేను నమ్ముతున్నాను సార్. నేను అన్వేషణ చూసి నేర్చుకుందంతా ఆయన ఒకసారి చెప్పారు. సో థ్యాంక్స్ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఫైట్ మహా టైటిల్కి యాక్చువల్గా మహా అనేది ఆ సినిమాలో క్యారెక్టర్ పేరేంటి, ఎవరైతే ప్రొడక్షనిస్ట్ ఉన్నారో అతని పేరు మహా. సో మహా కీప్స్ ఫైటింగ్ విత్ హిజ్ లైఫ్. మనం లైఫ్లో ఎప్పుడు ప్రతి క్షణం కూడా ఫైట్ చేస్తూనే ఉండాలని చెప్పడానికి ఫైట్ మహా అని పెట్టాను నేను. సో ఇది మామూలుగా నెవర్ గివ్ అప్ అని, ఎప్పుడూ కూడా మనం లైఫ్లో గివ్ అప్ చేయకూడదు అనే దీంతో పెట్టాల్సి వచ్చిందండి. గ్రేట్ టు నో దట్ అండి. యాక్చువల్గా మరి నెవర్ గివ్ అప్ అనే స్పిరిట్తోనే బహుశా మరి మీ హీరో గారు ఇంకా కంటిన్యూ అవుతున్నట్టున్నారు. నేను మాట్లాడుతుంది ఆ కాంట్రవర్సీ గురించి, చితక బాధేసినట్టున్నారు అదే ఇన్స్పిరేషన్తో. అసలు అదేంటి, ఈజ్ ఇట్ అ పార్ట్ ఆఫ్ యువర్ ప్రమోషన్ అని కూడా డౌట్ వస్తుంది నాకు. దట్స్ హౌ యూ స్టార్టెడ్ యువర్ ప్రమోషన్స్? నో 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 ఆ డెలివరీ బాయ్కి మాకు ఎటువంటి సంబంధం లేదు. నేనే పంపించలేదు, మీరు నా టీం నుండి కూడా ఎవరు పంపించలేదు. అది జస్ట్ ఏదో కోఇన్సిడెంట్ జరిగినట్టుంది. అది
ఇప్పుడు నిజంగా చెప్పాలంటే అఖిల్కి ఈ టైంలో ఈ టైటిల్ కరెక్ట్గా వర్కౌట్ అవుతుంది, ఫైట్ మహా అనేది. సో నన్ను చాలామంది అడిగారు మామూలుగా, అతనికి నీకు ఆ సిచ్యువేషన్లో ఏం జరిగిందని. సో నాకు అసలు ఏం తెలియదు, అది మాకు సంబంధం లేదు, ఏదో కాంట్రవర్సీ కోసం దీనికోసం చేసింది కాదు. మరి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎవరిది తప్పు అంటారు, ఎవరిది కరెక్ట్ అంటారు, మీరు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు? నేను ఎవరిని సపోర్ట్ చేయనండి. నాకైతే యాక్చువల్గా నిజంగా సపోర్ట్ చేయాలని డెలివరీ బాయ్కి సపోర్ట్ చేయాలి నేను. ఆనంద్ గారు, ఈ మూవీ ఫైట్ మహా ఏ జోనర్కి సంబంధించిందంటారు? ఇది సైకలాజికల్ థ్రిల్లరా, హారరా, లేకపోతే సస్పెన్స్ థ్రిల్లరా? ఇదేంటి, ఏ జోనర్? ఈ సస్పెన్స్ థ్రిల్లర్ అండి, సైకాలజికల్ థ్రిల్లర్ అండ్ డ్రామా. అబ్సెషన్ టైప్ కాదు ఇది. అబ్సెషన్లో అమ్మాయి రియల్ క్యారెక్టర్. ఇప్పుడు ఇండియాలో అమ్మాయిలు అందరూ అలాగే ఉన్నారు, అంత పెద్ద విచిత్రంగా చూడాల్సిన అవసరం లేదు. రాము గారు ఉన్నారు, నేను ఆయన టేక్ తీసుకుంటాను. బాస్ వేరు, మీరు ఆయన పెట్టకండి. No, I'm going to differ with you on this. నో, మీరు అడగండి కావలిస్తే. ఇప్పుడు నేను సినిమా థియేటర్కి వెళ్ళాను సార్ అబ్సెషన్కి, సినిమా చూసే బ్యాక్గ్రౌండ్ అమ్మాయి చెప్పింది నాకు, ఇదేం కొత్తగా వింతగా ఉంటే అమ్మాయిలు అందరూ అలాగే ఉంటారు కదా అంది. రాము సార్, ఇక్కడ నేను మిమ్మల్ని ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను సార్. యాజ్ యూర్ హియర్, ఐ జస్ట్ వాంట్ టు నో సంథింగ్ ఫ్రమ్ యూ. మీరు రీసెంట్గా గ్రేట్ ఆంధ్ర ప్లస్లో ఒక ఇంటర్వ్యూ చేశారు సిరాశ్రీ గారితో అబ్సెషన్ మూవీ గురించి. దేర్ యూ మేడ్ ఎ స్టేట్మెంట్ దాట్ ప్రతి అమ్మాయిలో కూడా ఒక కార్నర్లో ఒక నిక్కీ ఉంటుంది అని మీరు అన్నారు సార్. ఓకే, డూ యూ స్టిల్ టిక్ టు దట్ పాయింట్? మొన్న కదా ఇచ్చాను. కరెక్ట్ సార్. మరి నా ఉద్దేశం ఏంటంటే, ప్రతి అమ్మాయిలో ఒక నిక్కీ ఉంటే ఆ అమ్మాయిని నిక్కీగా మార్చబడిన ఒక బేర్ కూడా ఉంటాడు కదా. కాదు, ఇప్పుడు నేను నా జీవితంలో ఐ థింక్ నేను ఒక దగ్గర ఒక 54 అఫైర్స్ అయి ఉంటాయి నాకు. ఓకే, ఆ 54 అమ్మాయిల్లో కూడా నిక్కిని చూసాను సార్. ఆ 54 అమ్మాయిల నుంచి నిక్కీని తీసిన బేర్ వెళ్ళి మీరే అంటాను నేను సార్. బేర్ లేకుండా నిక్కీ ఉండదు సార్. ఫేర్ ఎనఫ్. సో అకార్డింగ్ టు యూ, అబ్సెషన్ మూవీ ఈ స్టేట్మెంట్ని బట్టి నా పర్స్పెక్టివ్ టువర్డ్స్ ద మూవీ మారిపోయింది యాక్చువల్గా. అకార్డింగ్ టు యూ, హూ ఈస్ అబ్సెసివ్ ఇన్ ద మూవీ? ఇస్ ఇట్ నిక్కీ ఆర్ ద బేర్? I mean, I think ఇప్పుడు anything which goes beyond a certain limit. Yes. Obsession is a good thing actually, but as long as it doesn't cross a limit, అది ఆ సినిమాలో జరిగింది. ఓకే, అంటే ఇప్పుడు చాలా మంది నువ్వు లేకుండా నేను బతకలేను అవును అని ఏదో ఒక ఎమోషనల్ రొమాంటిక్ మూడ్లో చెప్పేస్తారు. ఎస్, కానీ అది సస్టైన్ చేయడం ఎంత కష్టమో తర్వాత తెలుస్తుంది. అబ్బాయిలకి. ఓకే సార్, యాక్చువల్గా వాట్ యూ మ్యాన్, మీరు ఏం చేస్తారంటే అబ్బాయిలు ఫస్ట్ యూ ఫాల్, దెన్ యూ మేక్ అస్ ఫాల్, దెన్ యూ పుల్ బ్యాక్, అక్కడ యూ లీవ్ అస్ ఇన్ అబ్సెషన్. దట్స్ హౌ వి బికమ్ అబ్సెసివ్ యాక్చువల్లీ. అంత సింపుల్ కాదు. బట్ దట్స్ ట్రూ, ఐ ఫీల్. మీరు అమ్మాయి కాబట్టి మీకు తెలియని నాకు తెలుసు. ఓకే, ఆబ్వియస్లీ పర్స్పెక్టివ్ డిఫరెన్స్. అవును సార్, మాలో నిక్కీ ఉంది, మీలో బేర్ ఉన్నారు. యూ హ్యావ్ టు అగ్రీ విత్ దిస్. నాకేమనిపించిందంటే సార్, బేర్ ఈస్ ద ట్రూ అబ్సెసివ్ పర్సన్ ఏమో ఆ మూవీలో అనిపించింది. బికాస్ అతనికి చిన్నప్పటి నుంచి ఒక విష్ ఉంది. హీ వాంటెడ్ హిస్ గర్ల్ ఫ్రెండ్ నిక్కీ టు లవ్ హిమ్ డెస్పరేట్లీ. సో ఆయన అక్కడ ఆ ఇన్నేట్ అబ్సెషన్ అన్నది బేర్ది కాబట్టే నిక్కీ అబ్సెషన్ అనేది ఇట్స్ ఇండ్యూస్డ్ బై బేర్ ఏమో అనిపించింది. సో ట్రూ అబ్సెషన్ చూస్తే అసలు ఇతందే ఏమో వన్ ఓవర్వెల్మింగ్ విష్ ఆఫ్ బేర్ ఇండ్యూస్డ్ నిక్కీ టు బికమ్ అబ్సెసివ్ అని అనిపించింది. సో వాట్ ఐ ఫీల్ ఈస్ ద ట్రూ అబ్సెసివ్ మ్యాన్ ఇస్ బేర్ అనిపించింది. ఇంతకీ ఫైట్ మహా అబ్సెషన్ రీమేక్ కాదు, మాకు గొడవ జరుగుతుంది అప్పటి నుంచి. ఈయనంటారు పెద్ద గొప్పే ఉంది అబ్సెషన్, అందరు అమ్మాయిలు అంతే కదా అనేసి. సో రాము గారిని అడిగి తెలుసుకుందాం అనేసి. సో కమింగ్ టు ఫైట్ మహా, ఈ టీజర్ చూసిన తర్వాత వన్ లైన్ లో మీరు ట్వీట్ చేయాలి ఈ టీజర్ మీద అంటే హౌ వుడ్ యూ లైక్ టు పుట్ ఇట్ అక్రాస్? సార్ నాకు డౌట్ ఉంది. ChatGPT హ్యూమన్ బీయింగ్ అయితే మీ సినిమాలో క్యారెక్టర్ పెడితే హీరోని పెడతారా విలన్ పెడతారా? హీరోయిన్ పెడతారు. హీరోయిన్, వావ్, దట్స్ రాము గారు. వంశీ సార్, టీజర్ చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఆన్ ద టీజర్? అంటే రాము చెప్పిందండి, నేను సినిమాలో జయప్రదలాగా ఎక్కువ మాట్లాడలేను. ఓకే,
రాము చెప్పినట్టే ఇంకోసారి చూడాలండి. ఓకే చూస్తే మాట్లాడచ్చు. రవి ఓకే రవి గారు మీరు కూడా అంతేనా? అదే చెప్తారా? చూడాలనుకోవట్లేదు సార్. ఈ ఇంకోసారి జనాల్లో play- చూడడం కాదు. కరెక్ట్. టీజర్ లాంచ్ రమ్మని పిలిచారు విజయ్ గారు. రాము గారు వస్తున్నారనే ప్రధాన కారణంతోనే వచ్చాను ఇక్కడికి నేను. అది నిజం. కాకపోతే ఇక్కడ వచ్చిన తర్వాత ఆశ్చర్యం ఏంటంటే రాము గారి మాటల్లో ఎన్నోసార్లు విన్న వంశీ గారు కూడా ఉండటం ఇక్కడ. అంటే ఆయన అంటే మీకు ఇష్టం, మీరంటే ఆయనకి చాలా ఇష్టం. అదే అంటే ఆయన మేము మా తరం అంతా రాము గారి సినిమాలు చూస్తూ అవి చాలా గొప్పవంటే ఆయన అసలు అన్వేషణ గురించి మాట్లాడటం అవన్నీ వింటుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంటుంది. చాలా సంతోషం సార్ మీరు ఉండటం ఇక్కడ. కాకపోతే ఫైట్ మహా సాంగ్స్ నేను క్రితంసారి విజయ్ గారి ఇంటికి వచ్చినప్పుడు నాకు సుబ్బరాజు గారు చూపించారు. అప్పుడే చాలా బాగున్నాయి సార్ సాంగ్స్. ఎవరు చేశారంటే అప్పుడు మన డైరెక్టర్ ఆనంద్ అంటారు. కానీ ఇలాంటి కాన్సెప్ట్ సినిమాలు చాలా బాగా ఆడుతున్నాయి ఈ మధ్య. కథ ఉందనిపిస్తుంది మొదట ఓపెన్ చేయగానే. హీరో ఉన్నాడు, హీరోయిన్ ఉంది, వాళ్ళు కొట్టుకున్నారు, వీళ్ళు కొట్టుకున్నారు, ప్రేమించుకున్నారు, ఎవరో వద్దన్నారు, ఇలాంటివి కాకుండా ఒకటి కళ్ళ వస్తుంటే ఆ కళ్ళలో నిద్రలో నడుస్తూ ఉంటాడు, నిద్రలో కళలో ఏమొస్తే అది చేస్తూ ఉంటాడు అనే కాన్సెప్ట్ పెట్టడం డెఫినెట్గా చివరిదాకా సినిమా చూసేందుకు వీలుగా ఉంది. ట్రైలరే చివరి చూసేందుకు వీలుగా ఉంది కాబట్టి సినిమా కూడా చివరిదాకా చూసేందుకు వీలుగా ఉంటుందని థ్యాంక్ యూ సో మచ్ అండి. అనిపిస్తుంది. అండ్ హీరోయిన్ చూపించలేదు, ఉందా అమ్మాయిని చంపేశారా? ఓకే ఓకే, ఆ అమ్మాయిని చంపడమే కథ ఏదో అలా అనుకోవచ్చు. బట్ ఈ స్లీప్ వాకింగ్ అనేది చాలా ఫేమస్ కాన్సెప్ట్. చాలామంది స్లీప్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుతూ ఉంటారు, స్లీప్ వాకింగ్ గురించి. ఇంతకు ముందు ఎప్పుడు సినిమా రాలేదనుకుంటాను తెలుగులో ఈ మధ్యకాలంలో నాకు తెలిసి స్లీప్ వాకింగ్ గురించి. సో ఈ సినిమా అందరూ చెప్పే మాటే, సినిమా బాగా ఆడాలి, అందరికీ డబ్బులు రావాలి, పేరు రావాలి, నీకు ఇంకో సినిమా రావాలి, అదే అందరికీ చెప్పే మాటే. బట్ సినిమా అనిపిస్తుంది, అదే అంటున్నాను. డెఫినెట్గా ఈ సినిమా ట్రైలర్ చూస్తే సినిమా చూడబుద్ధి వేస్తుంది, కొత్త ఐడియా లాగా కాన్సెప్ట్ లాగా ఉందని అనిపిస్తుంది. చాలా ఆల్ ది బెస్ట్ సార్ సుబ్రాజ్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆనంద్ గారు ఆయన కాన్సెప్ట్ గురించి ప్రస్తావించారు కాబట్టి మీరు కుడ్ యూ ప్లీజ్ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ us about the concept of your movie? కాన్సెప్టేజ్లో మొత్తం చెప్పేసాను. ఆయన బ్రిలియంట్ స్కెచ్ ఆర్టిస్ట్. అతను నిద్ర నడిచే అలవాటు ఉంటుంది. ఒక పర్టికులర్ టైంలో అతను నిద్రలో నడుచుకుంటూ ఒక ఇంట్లోకి వెళ్ళిపోతాడు. ఉదయం లేచినప్పటికీ ఆ ఇంట్లో ఒక అమ్మాయి చనిపోయి ఉంటుంది. ఆ స్కెచ్ అతను వేయాల్సి వస్తుంది. సో వేయాల్సి వచ్చినప్పుడు ఏం జరిగింది, ఎవరో విట్నెస్ చూశారు, ఇతను తీసుకున్నాడా లేకపోతే వేరే వాళ్ళు చేశారు, అసలు నిద్రలో నడిచే అలవాటు ఎందుకు వచ్చింది, ఆ బ్యాక్గ్రౌండ్లో అతని మైండ్లో ఏం ట్రామా ఉంది, అతని బ్యాక్ స్టోరీ ఏదైనా ఉందా. సో సో వెరీ ఇంట్రెస్టింగ్గా ఫస్ట్ అంటే ఇప్పుడు చెప్తే కొంచెం అతిగా ఉన్నట్టుగా 2 hours మీకు ఫుల్ థ్రిల్లర్. అంటే నాకు ఫైట్ మహా టాలీవుడ్ అబ్సెషన్. సార్ చిరశ్రీ గారు సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ ఫ్యూ వర్డ్స్. నమస్కారం సార్ వంశీ గారు. రాము గారు ముందు మాట్లాడటం మాకు అలవాటే, కానీ మీ ముందు నాకు ఫస్ట్ టైము. పర్లేదు కదండి? ఓకే. ఫైట్ మహా ట్రైలర్ అదే ఆ టీజర్ చూసిన వెంటనే ఈ టైటిల్ కింద రాము గారు అయితే ఏ క్యాప్షన్ పెడతారో అనేది కాసేపేదో నాకు అనిపించింది. క్యాప్షన్ ఉండాలి కదా, నాట్ ఎవ్రీ క్రైమ్ ఈజ్ కమిటెడ్ అవేక్. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ యాప్ట్, ఎందుకంటే నా స్టోరీ అంతా తెలియదు. బట్ సోమ్నాంబులిజం గురించి కాబట్టి ఇక్కడ సైకాలజిస్ట్ విశేష్ గారు ఉన్నారు, ఆయన చాలా విశేషంగా తెలుసు దాని గురించి. సో ఆయన ఇంకా విపులంగా చెప్తారు. చాలా బాగుందండి. టీజర్ చూస్తే మాత్రం అసలు టీజర్ ఉద్దేశమే ట్రైలర్ చూడాలని, ట్రైలర్ ఉద్దేశం సినిమా చూడాలని చెప్పి అనిపించాలి. సో ఇక్కడ మన ఫస్ట్ స్టెప్ పాస్ అయిపోయారు. టీజర్ చూస్తే ట్రైలర్ చూడాలనిపిస్తుంది. అండ్ థ్రిల్లర్స్ మన అన్నయ్య రవి చెప్పినట్టుగా ఈ సినిమాలకి మంచి ట్రాక్షన్ ఉంది కాబట్టి థియేటర్స్లోను ఓటీటీస్లోనూ కూడా మీకు మంచి అవకాశాలు ఇంకా బాగా వస్తాయని అనుకుంటున్నాను. అయితే సుబ్బరాజు గారు కానీ మీరు కానీ అసలు ఈ సినిమా తీస్తున్నట్టు నాకు చెప్పలే. అంటే బహుశా పాటలు అడుగుతానని ఏమన్నా భయపడ్డారా? తీస్తున్నా అని చెప్తే ఆయన చెప్తారు అయితే.
సో థ్యాంక్ యూ, చాలా బాగుంది. అండ్ కీప్ గోయింగ్ అండ్ అవైటింగ్ ట్రైలర్. యా, థ్యాంక్ యూ సో మచ్ సార్. రాము సార్, ఆనంద్ గారిని మర్డర్ మూవీ ద్వారా మీరు ఫస్ట్ టైం ప్రేక్షకులకి ఇంట్రడ్యూస్ చేశారు కదా. ఈరోజు మళ్ళీ ఈ మూవీ టీజర్ లాంచ్ కూడా మీరే చేస్తున్నారు. అయితే నా ప్రశ్న ఏంటంటే, మీ శిష్యులు జేడీ గారు ఒక మాట అంటారు, ఏమంటే ఆయన మాకు ఛాన్స్ ఇవ్వడం కాదు, మాతో ఛాన్స్ తీసుకున్నారు అనేసి. సో మీరు ఆనంద్ గారికి ఛాన్స్ ఇచ్చారా, ఆయనతో ఛాన్స్ తీసుకున్నారా? వాట్ మేడ్ యూ టు బిలీవ్ ఇన్ హిమ్? సో నేను ఎప్పుడు ఎవరికి ఛాన్స్ ఇవ్వలేదు. ఛాన్స్ తీసుకుంటాం కూడా ఏదో సందర్భంలో చెప్పుకుంటాను. బట్ ఆబ్వియస్లీ ఆనంద్లో ఉన్న యూనిక్నెస్, తన డెడికేషను, తనకున్న ఒక ఆస్పెక్ట్ ఏదైతే ఉందో అది తను బాగా చేస్తాడని నాకు నమ్మకంతో చేశాను. అసలు ఏం చూసి నమ్మారు సార్? నాకు ఇప్పటికీ అర్థం కాదు అది. కాదు టాలెంట్, నేను అది ఏది చూడలేదు అది నమ్మా. అసలు మా ఇంట్లో వాళ్ళు కూడా నమ్మలేదు, మీరు నమ్మారు. అదే విచిత్రం, అదే విచిత్రం. అందుకే మీరు ఇక్కడ ఉన్నారు ఈరోజు. మేఘ్నా, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఆనంద్తో ఉన్న పరిచయంలో నాకు తెలిసింది ఏంటంటే, విపరీతంగా హార్డ్ వర్క్, అదే పనిలో ఉంటాడు 24 hours. ఏ టాపిక్ మాట్లాడినా అర్థమవదు, వినిపించదు, కనిపించదు. ఒక్క సినిమా టాపిక్ అయితేనే కాన్సన్ట్రేట్ చేస్తాడు, ఎప్పుడు అదే పనిలో ఉంటాడు. విపరీతమైన హార్డ్ వర్క్, విపరీతంగా స్పీడ్, అదైతే నాకు చాలా బాగా తెలుసు. సో అది చూసే నాకు రాముకి ఏంటంటే పని చేయాలి, కష్టపడాలి అది నాకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ. అసలు ఈ ప్రోగ్రామ్ని ఇంత బ్యూటిఫుల్గా హోస్ట్ చేసిన అక్క, మీ ఒపీనియన్ చెప్పాలి ఫైట్ మహా మీద. నా ఒపీనియన్ ఏంటంటే, నాకు జనరల్గా ఏంటంటే సినిమాలు మీద చూసినప్పుడు నాకు ఈ కుటుంబ కథా చిత్రాలు, లవ్ స్టోరీలు నచ్చవు. అవి కాకుండా ఏదైనా నాకు ఓకే, అందుకని నచ్చింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. విశేష్ సార్, మీరు కూడా మీ యొక్క అమూల్యమైన ఇంప్రెషన్స్. ఫైట్ మహా సినిమా తీస్తున్నారని తెలుసు, తీశారని తెలుసు, కానీ అది ఇలా ఉంటుందని అయితే ఊహించలేదు సార్. సీరియస్లీ ఊహించలేదు. నేను మామూలుగా ఫైట్ మహా అని టైటిల్ విని యాక్షన్ మూవీ అనుకున్నాను. బట్ టీజర్ చూసిన తర్వాత మాత్రం రియల్లీ ఇంప్రెస్డ్. ఎందుకంటే ఒక సైకలాజికల్ డిజార్డర్ని టాపిక్గా తీసుకొని దానిలో యాక్షన్ అండ్ థ్రిల్లర్ మిక్స్ చేసి చెప్పడం అనేది సడన్లీ ఇట్ ఈస్ ఏ గుడ్ థింగ్. సో ఐ హోప్ కాదు, ఐఎమ్ షూర్ దట్ ఇట్ విల్ రీచ్ ది పబ్లిక్ వెరీ వెల్. సో నాకు ఇంతకుముందు దాంట్లో ఏముందో తెలియదు, కానీ టీజర్ చూసినాక మాత్రం ఐఎమ్ రియల్లీ అప్రిషియేటింగ్ యూ సుబ్రాజ్ గారు అండ్ ఆనంద్ గారు ఫర్ మేకింగ్ ఏ గుడ్ మూవీ. సో ఖచ్చితంగా బాగుంది, నాకైతే చాలా 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 నచ్చింది. రైట్, థ్యాంక్ యూ. To start with, I think I'm very jealous of Sirasri. నేను అనాల్సింది తను చెప్పేశారు. ఏం సార్, నాట్ ఎవ్రీ క్రైమ్ ఇస్ కమిటెడ్ when you're awake. It's a fantastic aspect of it. And thank you for inviting me as well to launch the teaser. ఇప్పుడు చాలామంది, నేను నా ఫస్ట్ ఫిలిం శివాలో ఒక యూనిక్ స్టడీ క్యాంప్ స్టార్ట్ చేసి నాకు చాలా పేరు ఉంది. అది యాక్చువల్గా స్టడీ క్యాంప్ లేనప్పుడు వంశీ గారు నాకన్నా బెటర్గా తీశారు అన్వేషణ. థ్యాంక్ యూ సార్. అది నేను మీకు ప్రూఫ్ కూడా ఇచ్చాను ఇప్పుడు, ఊరికైనా మాటలు చెప్పకుండా. అండ్ ఎనీవే, ద కాన్సెప్ట్ చాలా యూనిక్గా ఉంది. స్లీప్ వాకింగ్ అనేది అక్కడక్కడ ఒకటి వచ్చి ఉండొచ్చు, బట్ for our audience, I think a very new concept, absolutely. And of course, I know Anand, the way of directing, because Murder Maulana, a emotional aspect కానీ a thrill aspect చాలా బాగా డీల్ చేసి ఉంటాడని టీజర్లో తెలిసిపోతుంది. And I wish him all the best, and let's wait for the trailer. Thank you. Thank you so much, sir.
యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.